Allora, io ti dico, anche se devi da fare un salame, లాస్ట్ లేదా అన్నాను లాస్ట్ బైబిల్లో చూశాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరిస్టాటిల్ ఏ సంవత్సరం పుట్టాడు, ఆయన రాసిన గ్రంథాలకి ఏ సంవత్సరం ఆ గ్రంథం రాశారు, దాని అందరూ ఆథర్స్ గురించి తెలుసుకోవటం అంటే బైబిల్లోకి చెప్పారు. ఎందుకంటే పోతాను ఆథర్స్ రచయితల గురించి తెలుసుకోవటం ఏమంటారంటే బైబిల్ గ్రేప్ అంటారు. బైబిల్లో గ్రేప్ అంటారు. బైబిల్ కాదు మళ్ళీ బైబిల్లో గ్రేప్ ఓకేనా. బైబిల్లో గ్రేప్ ఉంటుంది కదా, మనం తీర్చిస్తాం. సిచ్యువేషన్ క్లిక్కిస్తాం. అది ఇన్సర్ట్ సిచ్యువేషన్ అంటారు. ఇన్సర్ట్ సిచ్యువేషన్ క్లిక్కిస్తే యాడ్ న్యూ సోర్స్ అవుతుంది. దాన్ని క్లిక్కిస్తాం. ఇలా ఒకటి వస్తుంది, బాక్స్ వస్తుంది. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అరిస్టాటిల్ ఓకేనా. అరిస్టాటిల్ తర్వాత టైటిల్ ఆయన ఏం గ్రంథం రాశాడు, ఎవాల్యుయేషన్ అనే గ్రంథం రాశాడు, జీవ పరిణామం అనే గ్రంథం రాశాడు. మీకు ఐడియా ఉంది కదా, బాట్ ఎవాల్యుయేషన్ గ్రంథం ఏది రాశాడు 2016 రాశాడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా. ఇది ఎక్కడ నెల్లూరులో ఆయన జన్మస్థానం అనుకున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి, పబ్లిషర్స్ వచ్చేవారు విక్రమ్ సీరియస్ అనుకున్నాను ఓకేనా. ఇచ్చామంటే అరిస్టాటిల్ 205 తప్పు కొట్టినా అని వచ్చింది ఓకేనా. తర్వాత అది వచ్చింది కదా. తర్వాత బైబిలోగ్రఫీ క్లిక్ ఇస్తే రకరకాల స్టైల్స్ వస్తాయి. ఆ స్టైల్స్ క్లిక్ ఇస్తే ఏమొచ్చింది, అరిస్టాటిల్ 2005 ఏం రాశాడు, ఎవాల్యుయేషన్ ఊరు నెల్లూరు, సీరియస్ ఏంది విక్రమ్ సీరియస్. అర్థమైందా. ఆతరు అరిస్టాటిల్ ఆయన ఏ సంవత్సరం 2005 ఏ గ్రంథం రాశాడు, ఎవాల్యుయేషన్ ఎక్కడ నెల్లూరు, ఏ కంపెనీ ప్రచురించింది విక్రమ్ సీరియస్. ఈ విధంగా వచ్చే తయారు చేసేదాన్ని ఉంటుంది బైబిలోగ్రఫీ. ఇది టెక్స్ట్ బుక్ చూడ బాగా ఉంటుంది వీటిలో కూడా ఓకేనా. దానికి ఇంకో పేరు ఏంటంటే ఇన్సర్ట్ సిచ్యువేషన్. దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలో పనిచేస్తుంటారు. కంప్యూటర్ ఆపరేటర్ విక్రమ్ సీరియస్ కానీ రాఘవేంద్ర సీరియస్ బుక్ షాప్ పనిచేస్తారు. వాళ్ళు ఆఫర్ల గురించి రచయితల గురించి రాయాలి కదా, అప్పుడు ఆ కంప్యూటర్ ఆపరేటర్ సెట్ చేయాలి. లాస్ట్ ఇవన్నీ సెట్ చేస్తారు. అంటే కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాన్ని పోయినోడికి ఇవన్నీ తెలిసి ఉండాలి. ఊరికి టైపింగ్ చేసేదే కాదు, టైపింగ్ చేసేది వాడు కూడా చేయాలి. బట్ ఎంఎస్ ఆఫీస్ అంటే ఇన్ని టెక్నిక్స్ వస్తాయి. మామూలుగా ఏదైనా కంపెనీకి పోతే వాడు ఏమనుకుంటారో ఒక లెటర్ ఇచ్చి నేను టైప్ చేసుకురా, లేదంటే 10 మంది వర్కర్స్ ఉన్నారు, వాడు ఏ డేట్లో జాయిన్ అయ్యాడు, వాడి జీతం ఎంత, వాడి హెచ్ఆర్ ఎంత, వాడి బాడీ ఎంత, వాడికి నెలకి ఇంక్రిమెంట్ ఎంత, అవి ఉంటాయి కంపెనీలు అంతే కదా. దాని గురించి తయారు చేసుకుంటాం. అది పెద్ద కష్టమే కాదు. ఒకసారి ఇది కష్టం అన్నమాట. ఈ విధంగా తయారు చేయడం కష్టం. వాస్తవంగా ఎక్సెల్ కంటే ఓడే కష్టం. ఎక్సెల్ ఇన్ని టెక్నిక్స్ ఉండవు. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ జీతాలు ఎంత, వాడు ఏ రోజు వచ్చాడు, ఏ రోజు ఆబ్సెంట్ అయ్యాడు, వాడి ఇంక్రిమెంట్ ఎంత, వాడి సంవత్సరానికి పర్సంటేజ్ ఎంత, వాడు అలా ఇవి ఉంటాయి. అది చేతుల్లో రాయొచ్చు. ఇన్ని టెక్నిక్స్ ఎక్సెల్ ఉండవు ఓకేనా. మళ్ళీ చెప్పినది రెఫరెన్స్ లెక్క వల్ల రెఫరెన్స్ చూస్తే ఇన్సర్ట్ సిచ్యువేషన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే యాడ్ న్యూ సోర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా అనుకున్నాం. ప్రియా నమస్కారం చేస్తాను. ఎవాల్యుయేషన్ ఎవాల్యుయేషన్ మీరు వచ్చి 2016, సిటీ వచ్చి నెల్లూరు. ఏంటంటమ్మా సిచ్యువేషన్ పబ్లిషర్ వచ్చి విక్రమ్ సీరియస్ లెక్కిస్తాం. సో ప్రియా 2001 దాని పూర్తి టీచింగ్ మనకు కావాలంటే బైబిల్లో గ్రేప్ ఫోటోలో
అంటే మనం టైప్ చేసాం కదా చాలా లైన్లు, అదన్నీ దాంట్లో హైడ్ అయిపోయింది. స్టైల్ ఇస్తే వచ్చా బైబిల్ ఎదుగుతుంది. ఫ్రీగా 2000 ఎవరికి మీరు ఎగ్జామ్స్ ఈ విధంగా బుక్స్ కనుక తయారు చేస్తుంది. తర్వాత రెఫరెన్స్ మళ్ళీ ఈ 3 చెప్పాలి. ఈ 3 క్లాసులు అవుతాయి. అంటే మీరు కంప్లీట్ చెప్పేసి హోమ్ అంటే ఈ విధంగా పేజీ ఓపెన్ అవటాన్ని హోమ్ అంటారు. అంతే కదా. ఇన్సర్ట్ చెప్పేసి పేజ్లో చెప్పేసి అన్ని ఆప్షన్స్ చెప్పేసాను. రెఫరెన్స్ చెప్తున్నాను. రెఫరెన్స్ ఏంటంటే ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్, ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ద ఫిగర్ అని. ఇదేందుకు వాడతామంటే టెక్స్ట్ బుక్లో బొమ్మలు ఉంటాయి కదా, బొమ్మలు ఏ పేజీలో ఏ బొమ్మ ఉంది, ఏ పేజీలో ఏ బొమ్మ ఉంది తెలుసుకోవడానికి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ కంపెనీలో చేరున్నావు అమ్మ సౌందర్య ఏ పేజీలో ఉంది, మీ నోట్ వచ్చి సౌందర్య ఏ పేజీలో పత్రికలో చూసినావు నువ్వు వెతుక్కోవాలి. ఎక్కాలంటే కష్టం కదా. ఒకటి టెక్నిక్ అప్లై చేస్తే ఏ పేజీలో ఉందని చూసాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎంత అప్లై కావాలి ఒక ఫిగర్ని తెచ్చుకోవాలి. ఫిగర్ని తీసుకున్నాం.